మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు, సూర్యనారాయణుడు. సూర్య నమస్కారానికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది మన సనాతన ధర్మంలో. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేస్తే ఇది యోగా విధానంలో ఒక సంపూర్ణ ఆసనాల సమాహారం. 12 విధమైన స్థితులు కలిగి ఉండి శరీరము, మైండ్, శ్వాసను సమన్వయం చేసే ఒక సాధన మన సూర్య నమస్కారాలు. సాధారణంగా ఉదయపు సూర్యకిరణాలను ఎదుర్కొని చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పబడింది. చాలా విటమిన్స్ మన బాడీలోనికి ప్రవేశిస్తాయి. సూర్యకిరణాల ద్వారా ఆరోగ్యం అద్భుతంగా తయారవుతుంది. పూర్ణ శ్వాస పద్ధతిలో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. శక్తి, సౌందర్యం, ధైర్యం కూడా పెరుగుతుంది సూర్య నమస్కారాల వలన. స్ట్రెస్, ఆందోళన తగ్గుతాయి. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనకు కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది సూర్య నమస్కారాల వలన. హిందూ ధర్మంలో సూర్యుడు ఒక దేవతగా పూజించబడతాడు. సూర్యుడు జీవులందరికీ జీవశక్తి, తేజస్సు, ఆరోగ్యం కలిగించే దేవతగా మనం పూజించుకుంటాము. సూర్య నమస్కారం చేయడం ద్వారా సూర్యుడి కాంతి మన జీవశక్తి స్వీకరించి ఆరోగ్యంగా తయారవుతాము. మన సనాతన సంస్కృతిలో సూర్యుడు ఒక ప్రత్యక్ష దేవుడు. వేదాలు, ఉపనిషత్తులు సూర్యుడిని చాలా ప్రాముఖ్యతగా వర్ణించాయి. అందువల్ల సూర్యుడు ఆరోగ్య దేవతగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం అనేది మన జీవన విధానంలో మారిపోతే మనం శక్తివంతంగా తయారవుతాము. సూర్య నమస్కారం ఒక సంపూర్ణ వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనలను పాజిటివ్గా ఉంచే అద్భుతమైన సాధనే ఈ సూర్య నమస్కారాలు. ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం అలవాటు చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.